హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ బీరకాయ ఫ్రై. బీరకాయ ఫ్రైని ఈ మసాలా వేసి ఒక్కసారి చెయ్యండి. చాలా బాగుంటుంది నిజంగా. రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ కోసం నేను 2 బీరకాయల్ని తీసుకున్నాను. వీటిని పైన చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా చుంచి వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 టమాటాలను కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుంటున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆ తర్వాత ఒక 5-6 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎండు కొబ్బరి బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. గ్యాస్ సిమ్లోనే పెట్టి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఈ ఆయిల్లో మనం బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇలా ఈ మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లేత బీరకాయలే తీసుకున్నా కాబట్టి తొందరగా ఉడుకుతుందండి, ఈజీగా అయిపోతుంది కర్రీ. కొంచెం ముదిరిన బీరకాయలు అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆయిల్లో బీరకాయ ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఎండుకారం కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను కారం ఏం వేయటం లేదు. స్పైసీ ఎక్కువ తినాలనుకునేవారు 1/2 టేబుల్ స్పూన్ ఎండుకారం కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ తొందరగా ఉడికిపోతుంది. ఇలా మసాలా వేసి చేస్తే కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. నిజంగా నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఇప్పుడు మూత పెట్టకుండా ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. వేడి వేడి అన్నంలో చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.